మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఓ స్పోర్ట్స్ గ్రౌండ్ ఉంది అధ్యక్ష. దానికి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఉంది. ఆల్రెడీ 20% వర్క్ అయింది అధ్యక్ష. ఇది ప్రొసీడింగ్ కాపీ. దయచేసి అది కంప్లీట్ చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఇక్కడనే ఉన్నారు. మా కమలాపూర్ మండలంలో బస్టాండ్ కట్టిన అధ్యక్ష 1,75,00,000 రూపాయలతోని 1 కోటి రూపాయలు అయిపోతుంది అధ్యక్ష. తనని కూడా రిక్వెస్ట్ చేసిన ఒక్కసారి అది కూడా కంప్లీట్ చేస్తే అయిపోతుంది అధ్యక్ష. మా ఉప్పల్లో అధ్యక్ష 45 కోట్ల రూపాయలతోని బ్రిడ్జ్ కట్టినాం అధ్యక్ష. ఆ బ్రిడ్జ్ స్టేట్ వైడ్ ఇష్యూలో అయిపోయింది అధ్యక్ష. ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఉన్న పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ పార్లమెంట్ సభ్యుడు అధ్యక్ష, ఇప్పటిదాకా ఉన్న బండి సంజయ్ గారు, సోకాల్ మంత్రి గారు ఇప్పటిదాకా 2 టర్ములు గెలిపించారు కరీంనగర్ లో. మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఓట్లేసారు. బ్రిడ్జ్ కంప్లీట్ చేయడానికి వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే రైల్వే మీద కట్టాలనో ఆ బ్రిడ్జ్ కట్టాడు అధ్యక్ష. కానీ బయట మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు. హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆయనకి ఓటేసిర్రు. బీజేపీ వాళ్ళకి ఓటేసి ఆయన ఎంపీ గెలిపిస్తే సెంట్రల్ ఫండ్స్ తెచ్చి కంప్లీట్ చేయకుండా 4 సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష.